హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ట్రిగనామెంట్రీ త్రికోణమితికి సంబంధించి మనకి అకాడమిక్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనే దాని గురించి ఈచ్ మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ట్రిగనామెంట్రీకి సంబంధించి ఫస్ట్ వీడియోలో ఇంతకుముందు వీడియోలో మీరు ఏదైతే మీరు నేర్చుకున్నారో లేదో విన్నారో దాని మీద జస్ట్ మీకు ఒక కమాండ్ వస్తుంది. దాని తర్వాత సమ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం డీటెయిల్గా టెట్ ఎగ్జామ్ తర్వాత డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు విన్న కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఐడియా ఉండడం కోసం, గుర్తుండడం కోసం నేను ఇప్పుడు తీసుకుంటున్న ప్రాబ్లమ్స్ అన్ని టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రమే తీసుకుంటున్నాను. బియాండ్ దట్ ఏమీ తీసుకోవట్లేదు. ఈవెన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు టెట్ పేపర్ 2లో ఎక్స్పెక్ట్ చేయగలిగిన ప్రాబ్లమ్సే. సో లేట్ చేయకుండా ఫస్ట్ నేను అక్కడ 6 రేషియోస్ 6 నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి రాశాను. దీన్ని బేస్ చేసుకుని మనకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. వెరీ సింపుల్. ఏంటంటే అక్కడ మీకు కనపడుతున్న 6 రేషియోస్లో ఏదో ఒక రేషియో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ sin theta ఈక్వల్ టు 5/13 ఫైండ్ ఆల్ రేషియోస్. యాక్చువల్గా ఇది నేను మల్టిపుల్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదు. అంటే ఫైండ్ వాళ్ళు ఇలా ఇది రబ్ చేసేసి సపోజ్ వాళ్ళు ఫైండ్ కాస్ టీటా అని అడగచ్చు, లేదా టాన్ టీటా అని అడగచ్చు, లేదా ఇంకేదైనా అడగచ్చు. సో నాట్ ఓన్లీ దిస్ వన్, ఇది మాత్రమే కాదు, రకరకాలుగా అడగచ్చు. మనకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాడుతూ మిగిలిన రేషియోస్ ఎలా కనుక్కోవచ్చు అనేది తెలిస్తే వాళ్ళు ఏమడిగితే అది మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సైన్ టీటా ఈక్వల్ టు 5/13 అని ఇచ్చారు కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక చిన్న రైట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఒక చిన్న రైట్ ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ టీటాని పెట్టుకుంటున్నాను. ఇది 90 degrees, దీనికి కావాలంటే ఏబిసి అని పేరు పెట్టుకున్నాను. సో వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి ఇన్ఫర్మేషను, సైన్ టీటా ఈక్వల్ టు 5/13 అని ఇచ్చారు. దీనికి మనకు తెలుసు ఆపోజిట్ బై హైపాంటిస్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆపోజిట్ అనేది 5 parts ఉంటే హైపాంటిస్ అనేది 13 parts ఉంది. అంటే ఇక్కడ ఆపోజిట్ అనేది 5 parts ఉంటే అడ్జసెంట్ అనేది 13 parts ఉంది. ఈ పార్ట్స్ అన్నప్పుడు మనం పక్కన ఆల్ఫాబెట్ రాస్తాము. కాకపోతే మనం చేసేదంతా మల్టిపుల్ చాయిస్కి సంబంధించిన క్యాలిక్యులేషన్సే కాబట్టి ఇవి పెట్టారా పెట్టలేదా అని మిమ్మల్ని ఎవరు అడగరు. ఫైనల్ ఆన్సరే మనకి ఇంపార్టెంట్. మళ్ళీ అది పెట్టి అది క్యాన్సిల్ చేసుకొని ఇదంతా అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా 5 and 13 అని పెడుతున్నాను. ఇక్కడ ఎక్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పైథాగరస్ థీరం యూస్ చేసి ఇక్కడ ఏమొస్తుందో కనుక్కోగలగాలి. ఇక్కడ ఏమొస్తుందో కనుక్కోగలిగితే మనం వాళ్ళు ఏం అడిగినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది పైథాగరస్ థీరం ప్రకారం. సో ఇన్ దట్ సెన్స్ మనకి ఏసీ స్క్వేర్ ఎంత వచ్చింది, 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ x square, which is nothing but 169 minus 25 equal to x square equal to 144, x equal to square root of 144, which is nothing but 12 అవుతుంది. అంటే x వాల్యూ లేదా x విలువ 12 అవుతుంది. ఇప్పుడు x విలువ ఎప్పుడైతే మనకి 12 అయిందో జాగ్రత్తగా చూడండి, టీటాకి ఇది ఆపోజిట్, ఇది హైపాంటిస్, ఇది అడ్జసెంట్ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, కాస్ టీటా అడిగారు. కాస్ టీటా అంటే మనకి తెలుసు కదా, కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాంటిస్. అడ్జసెంట్ ఎంత 12, హైపాంటిస్ ఎంత 13. సో మనకి కావాల్సిన ఆన్సర్ 12/13. ఒకవేళ వాళ్ళు టాన్ టీటా అడిగి ఉంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ 5/12 అవుతుంది. ఒకవేళ వాళ్ళు కాట్ టీటా అడిగింటే అడ్జసెంట్ బై ఆపోజిట్ 12/5. సో ఇలా ఏం అడిగితే అవి చేయొచ్చు. మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ 10th క్లాస్ ట్రిగనామెట్రీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి 8 to 9 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి. ప్రతి ప్రాబ్లంలో ఇదే ప్రాసెస్. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకొని డయాగ్రామ్లో వాటిని రీపోస్టర్ చేసి ఏదైతే మిస్సింగ్ సైడ్ ఉందో దాన్ని పైథాగరస్ యూస్ చేసి కనుక్కొని దాని నుంచి మనకి ఏం కావాలో అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 1, 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు చూడండి, సైన్ టీటా
ఈక్వల్ టు 5/13 అని ఇచ్చారనుకోండి, తీసుకున్నాం. కొన్నిసార్లు ఈ వాల్యూని 13 sin θ ఈక్వల్ టు 5 అని ఇస్తారు. ఇఫ్ 13 sin θ ఈక్వల్ టు 5 అయితే కాస్ θ ఎంత? మనకి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చేది మనకి మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఏంటి ఇలా ఇచ్చారనుకుంటారు. వెరీ సింపుల్, ఈ 13 అవతల వైపు పంపించండి, 5/13 అవుతుంది. ఇంకొన్నిసార్లు దీన్ని ఇలా ఇస్తారు, 13 sin θ మైనస్ 5 ఈక్వల్ టు 0 అని ఇస్తారు. ఈ నుంచి కూడా మనకి sin θ వాల్యూ అనేది రాసుకొని ఆ sin θ వాల్యూని ఇక్కడ రెక్టిఫై చేసుకొని, ఎక్కడెక్కడ వస్తాయో చూసుకొని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, sin θ ఈక్వల్ టు 5/3 అయ్యే రకంగా టీటాకి వాల్యూ డాష్ 30 45 60 నన్ ఆఫ్ దీస్ అని ఇలా పెడతారు. జాగ్రత్తగా వినండి, sin θ ఏంటి? ఆపోజిట్ బై హైపాంటస్. ఏ రైట్ ట్రయాంగిల్లో అయినా కర్ణము లేదా హైపాంటస్ మాత్రమే పెద్దగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే పెద్దది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది ఆపోజిట్, ఇది హైపాంటస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో టీటా దగ్గర ఏ యాంగిల్ ఉన్నా సరే ఈ వాల్యూ మనం రేషియో రాసుకుంటున్నప్పుడు హైపాంటసే పెద్దగా ఉండాలి. 5/3లో 3 చిన్నగా ఉంది కాబట్టి ఇది నిజమయ్యే ఛాన్స్ లేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? టీటాకి యాంగిల్ వచ్చే ఛాన్సే లేదు. సో టీటాకి వాల్యూ రాదు అని చెప్తాం. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ట్రిగ్నామెట్రీకి సంబంధించిన టేబుల్ ఆఫ్ వాల్యూస్ నేను ఆల్రెడీ చెప్పాను. 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు వెళ్ళాయి. 5/3 వాల్యూ 1 కంటే ఎక్కువ వస్తుంది. సో 1 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. కొంచెం ఇంటర్మీడియట్ స్థాయిలోకి వెళ్ళేటప్పటికి sin θ వాల్యూ 1కి -1కి మధ్యలోనే ఉంటుందని కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. సో ఓన్లీ రేషియోస్ మీద, నిష్పత్తుల మీద ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం నెంబర్స్ మార్చచ్చు. ఇక్కడ కాస్ θనే ఎందుకు అడగాలి, వేరే అడగచ్చు, డిఫరెన్స్ ఆఫ్ 2 థింగ్స్ అడగచ్చు, రకరకాలుగా అడగచ్చు. ఏది అడిగినా మీరు ఫస్ట్ చేయాల్సింది అయితే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. ఇది చేస్తేనే మీకు వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. టెట్ పేపర్ 2లో కూడా అడగడానికి ఛాన్స్ ఉండే స్టఫ్ ఉండే కాన్సెప్ట్ ఇది. మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఒక ఎక్సర్సైజ్ మొత్తం ఉంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకొక మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం. ఇఫ్ sin 3a ఈక్వల్ టు కాస్ a మైనస్ 18 అయితే ఏ ఎంత? రకరకాలుగా అడగచ్చు ఈ క్వశ్చన్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, రెండు వేరు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఈక్వల్ చేస్తూ పక్కన ఉండే యాంగిల్స్ వేరే ఇస్తున్నారు అంటే అవి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ రేషియోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. కాంప్లిమెంటరీ రేషియోస్ అంటే ఇలా చెప్పాను నేను, sin θ కాస్ 90 మైనస్ θ, వైస్ వర్సా కాస్ θ రాసుకుంటే. అలాగే tan θ కాట్ 90 మైనస్ θ. అలాగే సీకెంట్ θ కొసెక్ 90 మైనస్ θ. సో ఈ మూడు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ రేషియోస్ అని పిలుస్తాం. సో మనం సిచ్యువేషన్ బట్టి వాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైన్ కాస్ ఇలా ఇచ్చారు, sin 3a ఈక్వల్ టు కాస్ a మైనస్ 18. ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకునే దాని ప్రకారం sin θ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ θ అని రాయొచ్చు. θ దగ్గర ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ ఎలా రాస్తున్నాం జాగ్రత్తగా చూడండి. sin 3aని ఇప్పుడు నేను ఇక్కడ కాజ్ ఏదైతే ఇచ్చారో దీన్ని ఏమీ మార్చట్లేదు, ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ sin 3aని sin θ అనుకుందాం కాసేపు. sin θ ఏమని రాయొచ్చు? కాజ్ 90 మైనస్ θ అని రాయొచ్చు. కాస్ 90 మైనస్ 3a. ఎందుకు 3a రాస్తున్నాను? అక్కడ θ ఉంది కాబట్టి 90 మైనస్ θ రాసాం. ఇక్కడ 3a ఉంది కాబట్టి 3a రాసాం. సో కాస్ 90 మైనస్ 3a ఈక్వల్ టు కాస్ a మైనస్ 18 ఉంది. ఇటువైపు ఏమీ మార్చలేదు, ఇది మాత్రమే మనం మార్చాము. ఎందుకు మార్చాము? ఇవి రెండు ఒకే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లోకి మార్చుకుంటే మనం ఫర్దర్ ప్రొసీడ్ కావడం ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఇలా ఆరో మార్క్ పెట్టి 90 మైనస్ 3a ఈక్వల్ టు a మైనస్ 18. దయచేసి మీరెవ్వరూ
కాస్ క్యాన్సల్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను నేను, కాస్కి పక్కన ఏమున్నా సరే అది మల్టిప్లికేషన్ కాదు. సో ఇలా కాస్ క్యాన్సిల్ చేయొద్దు. క్లియర్గా మాట్లాడితే ఇరువైపులా కాస్ ఫంక్షన్ని రిమూవ్ చేస్తాం మనం. అది చెప్పకుండా ఊరికే డైరెక్ట్గా రాస్తాం. మీరు పొరపాటున ఇలా కొట్టారంటే పిల్లలు కూడా, మీరు ఫర్దర్ స్కూల్స్లోకి వెళ్ళి చెప్తున్నప్పుడు పిల్లలు కూడా అలాగే తీసుకుంటారు. సో ఇలా కాస్ క్యాన్సిల్ చేయకూడదు, జస్ట్ రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. -3aని అటువైపు పంపిద్దాం, -18ని ఇటువైపు పంపిద్దాం. 90 + 18 = a + 3a. a + 3a. సో ఇప్పుడు a + 3a ఏమైంది? 4a అయింది. ఇది వచ్చేసి 108 అయింది. సో a = 108/4. సో 4 1 * 4 27 jar. సో వాళ్ళు అడిగిన ఏ వాల్యూ ఏదైతే ఉందో 27 degrees అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం. టెక్స్ట్ బుక్లో కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంది, అలాగే ఎక్సర్సైజ్లో కూడా ప్రాబ్లం ఒకటి ఉంది. వెరీ ఇంపార్టెంట్, కాంప్లిమెంటరీ రేషియోస్ మీద చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవే నెంబర్స్ వస్తాయని గ్యారెంటీలు ఎక్కడ లేదు. రకరకాలుగా దీని మీద అడుగుతూ ఉంటారు. సైన్ అండ్ కాస్ కాకుండా tan అండ్ cot మీద అడగచ్చు, సీకెండ్ అండ్ కోసీకెండ్ మీద కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇదే దాని మీద. సో చూడండి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ కాంప్లిమెంటరీ రేషియోస్. పూరక నిష్పత్తుల మీద మీరు టెట్ పేపర్ 2లో ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్ ఇది. ఒక త్రిభుజంలో ఏబిసిలు 3 కోణాలు అయితే, క్లియర్గా అది చెప్తున్నారు, ఏబిసి అనేవి త్రిభుజానికి సంబంధించిన కోణాలు అయితే sin of b + c/2 = డాష్ అని పెట్టి కింద 4 ఇచ్చారు. cos a/2, tan a/2, cot a/2, sin a/2 అని. సో ఎలా చేస్తామన్నది కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా గెస్ చేయొచ్చు, కాకపోతే గెస్సింగ్ అనేది ఆల్వేస్ కుదరదు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాపర్ ప్రొసీజర్ కూడా తెలిసి ఉండాలి. ఎలా చేస్తామంటే ఏబిసి అనేవి ఏంటి? యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి క్లియర్గా a + b + c = 180 degrees అని తీసుకోవచ్చు కదా. యాంగిల్ a + యాంగిల్ b + యాంగిల్ c = ఖచ్చితంగా 180 degrees అవుతుంది. అది తీసుకోవాలనే వాళ్ళు ట్రయాంగిల్స్లో ఉండే యాంగిల్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి కావాల్సిన సైన్ ఆఫ్ b + c/2లో చూస్తే b + c ఒకవైపు ఉన్నాయి, అంటే నాకు ఏ అవసరం లేదు. కాబట్టి నేనేం చేస్తాను, b + c ఇక్కడే పెట్టి ఏని అటువైపు వెళ్ళమని చెప్తాను. వెళ్తుంది పాపం. 180 - a వచ్చింది. మళ్ళీ ఇక్కడ b + c /2 కనపడుతుంది. ఈ రెండింటిని 2తో డివైడ్ చేస్తాను నేను. b + c /2 = 180 - a /2. మళ్ళీ ఈ బ్రాకెట్కి బయట సైన్ అప్లై చేయబడి ఉంది. సో రెండిటికి నేను సైన్, రెండు వైపులా సైన్ అప్లై చేస్తే b + c/2 = సైన్ 180 - a/2 రాయాలి. నేను 90 - a/2 అని రాస్తున్నా. ఎందుకు 90 వచ్చింది? 180 అనేది 90తో డివైడ్ అవుతుంది కాబట్టి, 180 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 90 వచ్చింది. ఏ వాల్యూ తెలియదు కాబట్టి a/2 రాసా. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఈ సైన్ ఆఫ్ 90 - a/2 ఏ ఫామ్లో కనపడుతుంది? మనం ఇక్కడ అర్థం చేసుకునే sin 90 - θ ఫామ్లో కనపడుతుంది. sin 90 - θ ఏమని రాయొచ్చు? సింపుల్గా కాస్ అని రాయొచ్చు. ఇక్కడ θ ప్లేస్లో a/2 ఉంది కాబట్టి a/2. సో వాట్ డస్ ఇట్ మీన్, లేదా ఏంటి దాని అర్థం? సైన్ ఆఫ్ b + c/2 అనేది కాస్ a/2కి ఈక్వల్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాంప్లిమెంటరీ రేషియోస్ మీద చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. వీటిని మనం ఎలా వాడుతామని. ఇదే కాంప్లిమెంటరీ రేషియోస్ మీద ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఒక్క కాంప్లిమెంటరీ రేషియోస్ మీదే మీకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్ ప్రాబ్లం. ఒక్కసారి ఇది చూడండి. tan 1 degrees మధ్యలో డాట్ పెట్టారంటే మల్టిప్లికేషన్ అని అర్థం. tan 2 degrees × tan 3 degrees × and so on tan 89 degrees. అంటే ఇవి మొత్తం 89 ఉన్నాయి, 89 ఉన్నాయి.
ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత అంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయగలిగిన ప్రాబ్లం. ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ మనకు ఉంది అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. కాకపోతే ఇది ట్యాన్తో అడుగుతారా కార్డ్తో అడుగుతారా అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం జాగ్రత్తగా చూడండి. సో ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే tan 1 degrees ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉండే 1 degree ఇక్కడ ఉండే 89 కలిపితే ఏమవుతుంది 90 degrees అవుతుంది. కాబట్టి నేను tan 1 degree పక్కన tan 89 రాసుకుంటున్నా. అంటే ఈ రెండింటిని ఒక పెయిర్ ఒక జంటలాగా చేశా. అలాగే tan 2 degrees పక్కన tan 88 రాసుకుంటున్నా. అంటే ఇటువైపు నుంచి ఇది మొదటిది, అటువైపు నుంచి అది మొదటిది, తర్వాత ఇది సెకండ్ది, అటువైపు నుంచి సెకండ్ది. ఇలా పెయిర్ చేసుకుంటూ వెళితే మొత్తం 89 ఉన్నాయి. 89లో టూ థింగ్స్ని పెయిర్ చేసుకుంటూ వస్తే 44 ఎగ్జాక్ట్ పెయిర్స్ వచ్చి ఒక్కటి మిగిలిపోతుంది. ఏంటా ఒకటి? ఇక్కడి నుంచేమో ఇలా వెళ్తే 44 వరకు వస్తుంది, అక్కడి నుంచేమో అలా వస్తే 46 వరకు వస్తుంది. అంటే చివరిది ఏమొస్తుంది నాకు ఇక్కడ tan 44 tan 46 వస్తుంది. ఇవన్నీ పెయిరింగ్ అయిపోయిన తర్వాత ఒక్కటి మిగిలిపోతుంది. అదేంటంటే tan 45 మిగులుతుంది. tan 45 ఎలాంటి జంట లేకుండా ఇలా మిగిలిపోతుంది. ఫైన్, రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇది 1 ఇది 89, ఇవి రెండు యాడ్ చేస్తే 90 degrees అయ్యాయంటే మనకి టక్కని మైండ్లోకి రావాల్సింది కాంప్లిమెంటరీ రేషియోస్ అప్లై చేయొచ్చు. సో ఏం చేస్తున్నా నేను ఇక్కడ tan 1 degree tan 89 ఏదైతే ఉందో దీన్ని cot 90 - 89 రాస్తున్నా. ఎందుకు? ఇక్కడ tan θ = cot 90 - θ ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసా. అలాగే ఇక్కడ tan 2ని ఏమి డిస్టర్బ్ చేయకుండా దీన్ని tan 90 - 88 అని రాసా. అండ్ సో ఆన్ tan 45 లాస్ట్ ఉంది అంటే ప్రతిదాన్ని ప్రతి పేర్లో రెండోది మార్చాను. ఇప్పుడు ఏమవుతుంది నాకు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ tan 1 అలాగే ఉంది, 90 - 89 cot 1 degree. అలాగే tan 2 cot 2 degrees and so on tan 45. అంటే జాగ్రత్త చూడండి, ప్రతి పెయిర్లో ప్రతి జంటలో రెండవ దాన్ని మనం మారుస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏ యాంగిల్ వచ్చిందో అదే యాంగిల్ వచ్చింది. tan 1 cot 1, tan 2 cot 2, tan 3 cot 3 అండ్ సో ఆన్. చివర్లో tan 44 cot 44 వస్తుంది, tan 45 మిగిలిపోయింది. జాగ్రత్తగా చూడండి. ఇది రెండు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెసిప్రోకల్ రేషియోస్ అనేది ఒకటి డిస్కస్ చేశాను నేను. రెసిప్రోకల్ రేషియోస్ అంటే tan θ ఇంటూ cot θ = 1 అవుతుంది అన్నది రెసిప్రోకల్ రేషియోస్ 3 చెప్పాను నేను. sin θ ఇంటూ cosecant θ = 1, cos θ ఇంటూ secant θ = 1, tan θ ఇంటూ cot θ = 1 ఇవి చెప్పాను. ఒక్కసారి చూస్తే ఇక్కడ సేమ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది 1 అవుతుంది. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినా 1 అవుతుంది. ఇలా ఎన్నిసార్లు మనకి 1 వస్తుంది? 44 times 1 వస్తుంది. ఆ చివరిలో tan 45 మిగిలిపోయింది ఎలాంటి జంట లేకుండా. tan 45 వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఇవి ఎన్నిసార్లు 1 వచ్చినా మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. సో చాలా సింపుల్, చాలా పవర్ఫుల్ ప్రాబ్లం ఇది. దీన్ని రకరకాలుగా అడగచ్చు. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకొని ఉండండి. రకరకాల వర్షన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లంకి. సో జస్ట్ ఈ ప్రాబ్లం అంతా రెసిప్రోకల్ రేషియోస్, కాంప్లిమెంటరీ రేషియోస్, ఉత్క్రమాల నిష్పత్తులు అలాగే పూరక నిష్పత్తుల మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ట్రిగనామెంట్రీ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అన్లిమిటెడ్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇంతకు ముందు ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా 2-3 ప్రాబ్లమ్స్ ట్రిగనామెంట్రీ మీద వచ్చాయి, అవి డిస్కస్ చేశాను పేపర్ 2లో. ఇక్కడ మీరు ట్రిగనామెంట్రీ ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ట్రిగనామెంట్రిక్ ఐడెంటిటీస్ అన్న విషయం పక్కకి పెడితే, ఎందుకంటే దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కాస్త డెప్త్గా ఉంటాయి. దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్ మనకి 1 మార్క్కి అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అడగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీద మీరు ఏవైతే ఇప్పటిదాకా నేను ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పానో ఇవి అన్ని వెరీ ఇంపార్టెంట్ మోడల్స్.
ఇవే వస్తాయని నేను చెప్పను, కానీ ఇవి అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారన్న విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రిగనామెట్రిక్ టేబుల్కి సంబంధించిన వాల్యూస్ మీద కూడా మనకి వండర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూస్తే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవన్నీ రేషియోస్ మీద, అంటే నిష్పత్తుల మీద, అలాగే కాంప్లిమెంటరీ రేషియోస్ అండ్ రెసిప్రోకల్ రేషియోస్ మీద అడిగిన క్వశ్చన్స్. టేబుల్ ఆఫ్ వాల్యూస్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఫర్దర్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీని మీద అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ టేబుల్ ఆఫ్ వాల్యూస్. బట్ బిఫోర్ దట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. ఇవి టెట్ పేపర్ 2లో కూడా అడిగే క్వశ్చన్స్ కాదు, కానీ మీకు కాంప్లిమెంటరీ రేషియోస్ కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్నాను నేను ఇవి. ఒకసారి చూడండి, sin 72 డివైడెడ్ బై cos 18 వాల్యూ ఎంత అని అడిగారు. అక్కడేమో tan 72 మైనస్ cot 18 వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే మారుస్తాం. సో ఇప్పుడు ఇక్కడ sin 72 అలాగే పెట్టి cos 18ని sin 90 మైనస్ 18 అని రాసుకోవచ్చు. ఎందుకంటే cos θ ఈక్వల్ టు sin 90 మైనస్ θ అవుతుంది కాబట్టి ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ sin 72 అలాగే పెట్టుకుంటున్నాను, ఇక్కడ దీన్ని sin 72 అనే రాసుకోవచ్చు. సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది, 1 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా tan 72 మైనస్ cot 18 అని ఉంది. ఈ రెండిట్లో కూడా ఏదో ఒక్కదాన్నే మనం మారుద్దాం. సో సపోజ్ ఇప్పుడు నేను tan 72 అలాగే పెట్టుకొని cot 18ని tan 90 మైనస్ 18 అని రాసుకోవచ్చు. tan 72 మైనస్ tan 72 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 0 అవుతుంది. సో ఈ డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థం కావాలి. ఇలా డివైడెడ్ బై ఇచ్చేటప్పుడు వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది, మధ్యలో మైనస్ ఇచ్చేటప్పుడు వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. ఆ విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ కాంప్లిమెంటరీ రేషియోస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. నా కమింగ్ టు దిస్ వన్, టేబుల్ ఆఫ్ వాల్యూస్ అంటే ట్రిగనామెట్రీకి డిఫరెంట్ యాంగిల్స్కి సంబంధించి, డిఫరెంట్ ఫంక్షన్స్కి సంబంధించి యాంగిల్స్ మీకు ఎంత బాగా గుర్తుంటే అంత కంఫర్టబుల్గా ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. వాళ్ళు ఏమిచ్చారు, tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు √3 అన్నారు, tan ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 1/2 అన్నారు, cos 2a వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఏ వాల్యూ తెలియదు. ఏం చేస్తాం మనం ఇక్కడ, tan ఆఫ్ a ప్లస్ b అని రాసుకొని √3 ఎక్కడ వస్తుంది, tan రోలో tan 60 దగ్గర వస్తుంది, అంతే కదా. tan 60 వాల్యూ √3 అవుతుంది. a ప్లస్ b ఈక్వల్ టు 60 కావాలి ఖచ్చితంగా. tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు tan 60 అంటే ఇలా tan ఫంక్షన్ రిమూవ్ చేసామంటే a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, sin ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 1/2 అని ఇచ్చారు. సో sin ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు sin 30 అని రాయొచ్చు కదా, sin 30 అని రాయొచ్చు కదా. నా a మైనస్ b ఏమని రాయొచ్చు, డెఫినెట్గా 30 అవుతుంది. సో వాట్ డస్ ఇట్ మీన్, a ప్లస్ b యాడ్ చేస్తే 60, a మైనస్ b చేస్తే 30 వచ్చింది. ఆ a మైనస్ bని దీని కింద రాసుకుందాం. a మైనస్ b ఈక్వల్ టు 30 అని తీసుకొని రెండింటిని అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని జస్ట్ యాడ్ చేస్తే, కలిపితే ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోతాయి. 2a ఈక్వల్ టు 90 అవుతుంది, a ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది. మనకి bతో పని లేదు, a 45 అయితే ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, cos 90 డిగ్రీస్ అవుతుంది కదా. cos 90 డిగ్రీస్ అయినా a ఈక్వల్ టు 45 అయితే cos 2a వాల్యూ cos 90 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ cos 90 వాల్యూ 0 అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్ పేపర్ 2లో. యాస్టీస్గా ఇలాగే అడుగుతారని తెలియదు, కానీ రకరకాలుగా అడుగుతారు. మీకు టేబుల్ ఆఫ్ వాల్యూస్ మీద ఎంత కమాండ్ ఉంటే అంత బాగా చేయగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ట్రిగనామెట్రీలో చివరి టాపిక్ అయిన ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ కాకుండా మిగిలిన టాపిక్స్ రేషియోస్, కాంప్లిమెంటరీ రేషియోస్, అలాగే రెసిప్రోకల్ రేషియోస్, అలాగే టేబుల్ ఆఫ్ వాల్యూస్, వీటి మీద మీరు అర్థం చేసుకోవడానికి ఫేస్ చేయాల్సిన
బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి. ట్రిగనామెట్రీలో ప్రాబ్లమ్స్ అన్లిమిటెడ్గా ఉంటాయి. డిస్కస్ చేసుకుంటూ పోతే అవర్స్ టుగెదర్ డిస్కస్ చేయొచ్చు. జస్ట్ నేను ఇంతకుముందు వీడియోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీతో చెప్పానో ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడానికి సపోర్ట్ చేసే ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను. ఈ ప్రాబ్లమ్స్లో 1 or 2 మాత్రమే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాండర్డ్లో ఉండే ప్రాబ్లమ్స్. ఇవి చెప్పింది మాత్రం కేవలం మీకు ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్గా మీకు గుర్తుండడం కోసం మాత్రమే చెప్పాను. ఒక సపరేట్ వీడియోలో ట్రిగనామెట్రీకి సంబంధించి ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నది చెప్తాను. అది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది తప్ప టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ ఇంత స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ మోర్ దాన్ ఎనఫ్. హోప్ ఈ పర్టికులర్ వీడియోలో చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.